करा करा నేను సునీతారెడ్డి ప్రిన్సిపల్ శ్రీజా స్కూల్ అండి. ఈరోజు జరిగిన విశేషమైన ప్రోగ్రాం ఏమిటంటే చిన్నపిల్లలు టెండర్ ఏజెస్లో వాళ్ళకి మనం ఏది నేర్పిస్తే అది ఫాలో అవుతారనేది నా యొక్క గట్టి నమ్మకము. సో ఈరోజు జరిగిన ప్రోగ్రామ్స్లో చాలా మంచిగా అందరినీ ఆకట్టుకున్నది ఏంటంటే కులమత భేదాలు అనేది చిన్నపిల్లల నుంచి ఉండకూడదు. సొసైటీలో అది రాజ్యం వెళ్తూ ఉంది. అట్లీస్ట్ స్కూల్ లైఫ్లోనన్నా వాళ్ళు అందరితో సమానంగా మేము గొప్ప మీరు తక్కువ అనే భేదభావాలు లేకుండా పెరగాలనేదే ప్రతిరోజు నేర్పిస్తూ ఉంటాం. ఇలాంటి చిన్న చిన్న నాటికల ద్వారా పిల్లలు ఇంకా దానిని గట్టిగా మనసులో కానీ మైండ్లో దాన్ని ఫాలో అవుతే అది ఎప్పటికైనా వాళ్ళకు పనికొస్తుందండి. సొసైటీకి కావాల్సింది ఇలాంటి వాళ్ళే. సో సొసైటీని అనే బదులు ఫస్ట్ పేరెంట్గా ఒక స్కూల్లో టీచర్స్ చాలా ఎక్కువ రోల్ ప్లే చేయాలి పిల్లల విషయంలో. ఇవి తప్పు అనేది చిన్న చిన్న నాటికల ద్వారా ఇవి నేర్చుకుంటే మనం ఏమైపోతామనేది చిన్న నాటికల ద్వారా వాళ్ళ చిన్న మనసుల్లో పెట్టేసినామంటే లైఫ్లో ఎలాంటి తప్పు చేయాలంటే నెక్స్ట్ కమింగ్ ఇదివరకు సినిమా చూస్తే తప్పన్నాము, ఇప్పుడు సినిమాలు పోయినాయి, సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ఆ సెల్ ఫోన్లో లేని చెడు లేదు, ప్రతిదీ ఉంది. దాన్ని ప్రతి నిమిషము 3 ఏళ్ల వయసు నుంచి చూసి 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 పిల్లలకు అదే బాగుంది అనిపిస్తుంది. ఆ లాంగ్వేజ్ మాట్లాడడము. గతంలో మేము 10 సంవత్సరాల క్రితం స్కూల్ రన్ చేసినప్పుడు చెడు మాటలు అనేది ఎక్కడ కదండి, సొసైటీలో ఉన్న చెడు అంతా సెల్ ఫోన్లో ఉంది. అది పిల్లలు మంచిగా ఫాలో అవుతున్నారండి. మాదక ద్రవ్యాలు అది యూజ్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది అనేది వాళ్ళకు ఈ వీడియోసే ప్రత్యక్ష సాక్ష్యం. ఒకసారి టేస్ట్ చేస్తాం అనుకున్న వాళ్ళు వాటి మాయలో పడిపోయి అలవాటు పడిపోతున్నారు, వాటికి బానిసలు అయిపోతున్నారు. సో ఒక్క సెల్ ఫోన్ని అవాయిడ్ చేస్తే ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టచ్చని నా ప్రగాఢమైన నమ్మకం అండి. పేరెంట్స్ స్కూల్లో అయితే సెల్ ఫోన్ ఉండదు కదండి. పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ స్టేక్ హోల్డర్స్ to make their children follow good habits.